పునేరి పల్టన్ స్టార్టింగ్ 7 అండ్ ఫస్ట్ మాత్రం డిఫెండర్ ని చూద్దాం. గౌరవ్ ఖత్రి డిఫెండర్ అండ్ అవినేష్ నటరాజన్, సంకేత్ సావత్ అండ్ మోహిత్, వీళ్ళు నలుగురు కూడా డిఫెండర్స్, సాలిడ్ డిఫెండర్స్ అని చెప్పుకోవాలి. అండ్ రైడర్స్ అండ్ ఆకాష్ షిండే, పంకజ్ మోహితే, మోహిత్ గోయత్ అండ్ ముగ్గురు రైడర్స్ అండ్ కంటిన్యూ రైడ్ చేసే సత్తా ఉన్న రైడర్స్ హర్యానా స్టీలర్స్ స్టార్టింగ్ 7. కనుక చూసుకుంటే ఫస్ట్ డిఫెండర్స్ వస్తారు. రాహుల్ సేత్వాల్ ఉంటాడు అండ్ రైట్ కార్నర్ పొజిషన్ లో సంజయ్ అండ్ జైదీప్ బోత్ కవర్ పొజిషన్స్ అండ్ మహమ్మద్ రిజా సియానీ లెఫ్ట్ కార్నర్ పొజిషన్ లో అండ్ వినయ్ అండ్ అక్కడ చూడొచ్చు నవీన్ అండ్ శివం పటారే, వీళ్ళు ముగ్గురు కూడా రైడర్స్ అండ్ హర్యానా స్టీలర్స్ కి మంచి రైడింగ్ యూనిట్. కాసేపటి క్రితం అయితే టాస్ జరిగింది, పునేరి పల్టన్ గెలిచింది కాబట్టి ఫస్ట్ రైడ్ మాత్రం ఇక్కడ పునే చేస్తుంది. మామూలుగా ఉండదు. హర్యానా స్టీలర్స్ వర్సెస్ పునేరి పల్టన్ మొదటి మ్యాచ్. ఈరోజు పునేరి పల్టన్ మొదటి రైడ్ అయితే ప్రారంభించింది అక్కడ అండ్ సూపర్ రైడింగ్ యూనిట్ ఉన్న పునేరి పల్టన్ అండ్ సూపర్ డిఫెన్స్ ఉన్న హర్యానా స్టీలర్స్ పైన మొదటి రైడ్ అయితే చేశాడు, కానీ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. సాలిడ్ బ్లాక్ చేశాడు. ఎక్కడో కొంచెం ఫుట్ వర్క్ తడబడ్డాడు కనబడింది. ఆకాష్ షిండే నుంచి కొంచెం స్లో అయ్యాడు, డబుల్ మైండ్ అయ్యాడు అక్కడ. అదర్వైజ్ ఈజీగా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండేది. కనీసం బోనస్ అయినా ప్రయత్నం చేయాలి తన నుండి. అండ్ ఇద్దరు కోచెస్ బీసీ రమేష్తో పాటు మన్ప్రీత్ సింగ్ స్క్రీన్ పైన చూడొచ్చు. రైట్ కవర్ నుండి ఈజీ ఎస్కేప్ అయితే అయ్యాడు. అండ్ ఇక్కడ మోహిత్ గోయత్ రైడ్కి రావడం చూస్తున్నాం, ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. మరొక ట్యాకిల్ పాయింట్ హర్యానా స్టీలర్స్ కి. రైట్ కవర్ ఎస్పెషల్లీ సూపర్ గా ట్యాకిల్ చేశారు. మళ్ళీ ఏ మాత్రం క్లూ లేకుండా ఆడడం జరుగుతుంది రైడర్స్ కూడా. అక్కడ చూడొచ్చు డీప్ గా వెళ్తున్నారు, కోఆర్డినేషన్ లేదు, చెక్కింగ్స్ లేదు. ఆకాష్ షిండే అదే రకంగా బ్లైండ్ రైడ్, బట్ ఇక్కడ మోహిత్ గోయత్ కూడా సేమ్ మిస్టేక్ అది. హర్యానా స్టీలర్స్ నుంచి వినయ్ మరొకసారి రైడర్ గా 1 vs 4. గౌరవ్ ఖత్రి ఉన్నాడు, ఏం చేయలేకపోయాడు. డీప్ గా వెళ్ళాడు, లెఫ్ట్ కార్నర్ పైన సాలిడ్ కిక్ చేస్తూ పాయింట్ సాధించాడు. పునేరి పల్టన్ ఇక్కడ చూసుకుంటే కనుక పాయింట్ అనేది చాలా అవసరం. పునేరి పల్టన్ కి ఒక్క పాయింట్ కూడా రాలేదు ఇప్పటి వరకు. అండ్ ఇక్కడ పంకజ్ మోహిత్ రావడం చూస్తున్నాం, పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడంటే చేశాడు. అక్కడ సంజయ్ పైన మంచి హ్యాండ్ టచ్ సాధించాడు. ఎట్టకేలకు ఒక పాయింట్ అయితే వచ్చింది పునేరి పల్టన్ కి. ఇక్కడ బ్రిలియంట్ రైట్ కవర్ పైన హ్యాండ్ టచ్ జరిగింది పంకజ్ మోహితే నుంచి. సో ఇక్కడ నుంచి అయినా కంబ్యాక్ కావాలి, ఏ మాత్రం డిఫెన్స్ లో మిస్టేక్ జరగకూడదు. బట్ ఇక్కడ శివం పటారే ఫుట్ వర్క్ చాలా స్పీడ్ గా ఉంటుంది. ప్రతిసారి డీప్ గా వెళ్తాడు, కార్నర్ ని అటాక్ చేయడం జరుగుతుంది. ఓ క్లియర్ డాష్, మల్టీ రైడ్ పాయింట్స్. Number 10 first, then 12. వాట్ ఏ రైడ్, మామూలుగా చేయలేదు రైడ్ మాత్రం. సాలిడ్ ఎఫర్ట్ కనపరిచాడు శివం పటారే. 2 points. అండ్ ఎస్కేపింగ్ స్కిల్ మెచ్చుకోవాలి. ఇక్కడ కిక్ చేద్దాం అనుకున్నాడు, కానీ కవర్ రావడంతో ఇన్వర్ట్ టర్న్ తీసుకున్నాడు. అండ్ పంకజ్ మోహితే నుంచి ఎస్కేప్ అవుతూ మల్టీ రైడ్ పాయింట్ సాధించాడు. మంచి రైడ్ శ్రీనిధి. అండ్ ఈసారి సూపర్ టాకిల్ సిచ్యువేషన్ యాంకిల్ హోల్డ్ అయితే జరిగింది సాలిడ్ గా. ఇక్కడ ప్రయత్నం సాగుతుంది, వెళ్తాడా? మహమ్మద్ రిజా సియానీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, లాస్ట్ సెకండ్ వరకు ప్రయత్నం చేశాడు, కానీ ఏ మాత్రం గ్రిప్ మాత్రం వదలలేదు గౌరవ్ ఖత్రి. ఈ టాకిల్ సక్సెస్ అయింది. ఇది రఫ్ సూపర్ టాకిల్, అచ్చం మొసలి పట్లాంటి టాకిల్. ఇక్కడ బ్రిలియంట్ టాకిల్ అది గౌరవ్ ఖత్రి నుంచి. రివ్యూ అయితే ఉంది. 1 point, Haryana Steelers. Puneri Pulton challenge, raider out, super tackle. Our decision, raider safe, one defender out of bounds, involved in struggle. Please review. ఫస్ట్ మహమ్మద్ రిజా చియానే టచ్ అయితే హెయిర్కి తగిలింది మల్లేష్. దాని తర్వాత ఫుట్ అనేది బయటికి వెళ్ళినట్టు కనబడతా ఉంది. ఆ హ్యాండ్ టచ్ జరిగిన తర్వాత ఆ ఫుట్ బయటికి వెళ్ళినట్టు కనబడతా ఉంది. చూడాలి ఏమి ఇస్తారో డెసిషన్ అనేది. Review unsuccessful. Number 20, you are out first. 1 point, Haryana Steelers. Captain, your రివ్యూ అన్సక్సెస్ఫుల్. అక్కడ 1 point. ఇక్కడ రైడర్ యొక్క ఫుట్ వర్క్ చూస్తే మల్లేష్ ఏమాత్రం కాన్ఫిడెంట్ గా కనబడట్లేదు, కొంచెం చెక్ చేసుకొని ఆడుతున్నాడు. బట్ ఇక్కడ టాకిల్ మాత్రం బ్రిలియంట్. ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ టు హర్యానా స్టీలర్స్. Raider out, all out. ఒక బ్రిలియంట్ టై హోల్డ్ అక్కడ. బోనస్ పాయింట్ పునేరి పల్టన్, అలాగే 3 points టు హర్యానా స్టీలర్స్.
పంకజ్ మోహితే, ఆకాష్ షిండే, మోహిత్ గోయత్ ముగ్గురు రైడర్స్ కూడా చాలా స్పీడ్ ఉన్న రైడర్స్. ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. ఆ మిస్ కాకుండా కనుక ఆడితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎస్కేప్ అయ్యాడు. ఆ పాయింట్ లభించిందా? కాన్ఫిడెన్స్ అయితే కనబడుతున్నాడు అండ్ మంచి స్కిల్ అయితే ఎగ్జిక్యూట్ చేశాడు. మరొక పాయింట్ లభించింది పునేరి పల్టన్ కి. Puneri Paltan. ఓవరాల్ గా పాయింట్లు కనుక చూసుకుంటే పీకే 11 లో మహమ్మద్ రేజా చియాని S6 8 5 4 5 అంటే తన మార్కును కంటిన్యూ చేస్తున్నాడు, కంటిన్యూ పాయింట్ సాధిస్తున్నాడు. ఇక్కడ మాత్రం ఈసారి ఎస్కేప్ అయ్యాడు Number 7. ఆకాష్ షిండే 1 point. అండ్ పునేరి పల్టన్ కి ఒక పాయింట్ అయితే లభించింది టకేలకు. మరొకసారి శివం పటారే రావడం చూస్తున్నాము. స్పీడ్ స్కిల్ అయితే చేస్తున్నాడు, బోనస్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ. ఈసారి మాత్రం బ్యాక్ హోల్డ్ చేసే ప్రయత్నం చెక్ చేసుకున్నాడు రైడర్, అందుకే ఈజీగా మిడ్ లైన్ చేరుకున్నాడు. మరొక పాయింట్ లభించింది హర్యానా స్టీలర్స్. No bonus. కవర్ నుంచి ఏమాత్రం ప్రెజర్ లేదు, అలాగే కార్నర్ నుంచి కూడా ఏమాత్రం ప్రెజర్ లేదు మల్లేష్. ప్రతిసారి కూడా రైట్ కార్నర్ టార్గెట్ చేశాడు. అంటే టీం మొత్తం కలిసికట్టుగా ఆడుతున్నారు కాబట్టి ఆ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ ఈసారి మాత్రం ఎస్కేప్ అయ్యాడు Number 8 out. మహమ్మద్ రేజా చియానే నుంచి. మంచి ఎస్కేపింగ్, ఇది కలిసి వచ్చే అవకాశం. ఇక్కడ మహమ్మద్ రిజా అనే లేని లోటును క్లియర్ గా అడ్వాంటేజ్ తీసుకోవాలి. బ్యాక్ కిక్ కోసం ప్రయత్నం, బ్రిలియంట్ బ్యాక్ కిక్. అది కొంచెం అడ్వాన్స్ ట్యాకిల్ ప్రయత్నం జరిగింది అక్కడ మహమ్మద్ రిజా చియానే నుండి. ఇది యూటిలైజ్ చేసుకోవాలి, కానీ ఇక్కడ శివం పటారే వచ్చినప్పుడు అలా చాలా కష్టమవుతుంది. డిఫెన్స్ కు మాత్రం సెట్ కావడం లేదు కంప్లీట్ గా. అండ్ ప్రతిసారి కూడా పాయింట్ ఇచ్చి పంపిస్తున్నారు. ఈసారి కూడా పాయింట్ సాధించాడు. ఈజీ ఎస్కేపింగ్ స్కిల్ ఉపయోగించాడు. 1 point. Haryana నిజంగా Steelers. పునేరి పల్టన్ ఈరోజు క్లూలెస్ డిఫెన్స్. అది ఇప్పుడు ఇక్కడ డూ ఆర్ డై ఖచ్చితంగా బోనస్ అయితే ఆన్లో ఉంటుంది. సో ఖచ్చితంగా పాయింట్ కావాలి. సో 6 అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ బోనస్ ఆన్లో ఉంటుంది కాబట్టి అసలు ఏమాత్రం టెన్షన్ లేదు. అండ్ ఆ పాయింట్ సాధించాడు ఇక్కడ. 2 points. Number 2 పాయింట్లు డూ ఆర్ డై. 2 points Puneri Paltan. మెల్లమెల్లగా లీడ్ తగ్గిస్తూ పోతున్నారు ఇక్కడ. ఇది కదా ఇప్పటిదాకా అనుకుంది. ఇలాంటి రైడ్స్ ఎక్కడ ఉన్నాయా అనేది చూడొచ్చు. ఆకాష్ షిండే తన ఫామ్ ని కంటిన్యూ చేస్తాడు అక్కడ, అలాంటి రైడర్. అండ్ వినయ్ ఆల్రెడీ డూ ఆర్ డై సిచ్యువేషన్ లో పాయింట్ సాధించాడు, కానీ ఈసారి మాత్రం ఎలాంటి ఛాన్స్ అయితే ఇవ్వలేదు పునేరి పల్టన్. ఇది కదా ఇలాంటి డిఫెన్స్ చేయాలనేది. ఇలాంటి డిఫెన్స్ చేస్తే ఎంత పెద్ద రైడర్ నైనా ఆపగలుగుతారు. ఎప్పుడైతే డీప్ గా వెళ్ళాడో బ్యాక్ హోల్డ్ సాలిడ్ గా చేశాడు. అండ్ అవినేష్ నటరాజన్ నుంచి సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. Do or die raid. థింక్ ట్యాంక్ వర్క్ చేస్తుంది ఇక్కడ. మరి చూద్దాం ఇక్కడ. yes రన్నింగ్ హ్యాండ్ టచ్. 1 point each. Please wait. Haryana Steelers challenge only raider out. Our decision, raider and defender both out of bounds. Please review. ఇక్కడ మాత్రం ట్యాకిల్ అయితే జరిగింది. నవీన్ నుంచి ఏమైనా లాబీ నుంచి బయటకైతే వెళ్ళిపోయాడు అనేది చెక్ చేసుకుంటున్నారు. లాబీ నుంచి అయితే కాంటాక్ట్ అయితే పూర్తిగా వెళ్ళిపోయింది, కాంటాక్ట్లో లేడు. అండ్ డ్రాగ్ చేసుకుంటూ 2 లెగ్స్ కూడా బయటికి వెళ్ళాయా. యాస్ ఇక్కడ ఈచ్ 1 పాయింట్ రివ్యూ అయితే కోల్పోతుంది. అండ్ ఈచ్ 1 పాయింట్ అయితే లభిస్తుంది. అండ్ హర్యానా స్టీలర్స్ రివ్యూ కోల్పోతుంది. Review unsuccessful, 1 point each. Captain, your is over, no more reviews. నాకు ఒక్క విషయం అయితే అర్థం కావట్లేదు, ఎందుకు ఎంటీ రైడ్స్ చేస్తున్నారు? ఖచ్చితంగా టచ్ పాయింట్ సాధించాలి. ఇక్కడ బోనస్ లేదు కాబట్టి వెళ్ళాలి. గో ఫర్ ద కిల్. ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్టయితే వేరే ఆప్షన్ కూడా లేదు. 8 పాయింట్ల తేడా ఉంది. అండ్ లాస్ట్ మూమెంట్ లో అసలు నిజంగా క్లూలెస్ గా 1 point. ఆడుతున్నారు పునేరి పల్టన్. అండ్ ఇక్కడ చూస్తే ఆ డిఫెన్స్ మాత్రం వాక్ లైన్ అండ్ మిడ్ లైన్ మధ్యలో చాలా దగ్గరగా చేస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండాలి హర్యానా స్టీలర్స్ కూడా. ఎవరు కాస్త త్వరపడాలి. ఇక్కడ చూడొచ్చు టచ్ పాయింట్ సాధించాలి. Number 15 out. ఎస్ టాప్ 3 డిఫెండింగ్ టీమ్స్ తమిళ్ తలైవాస్. అంటే యావరేజ్ ట్యాకిల్ పాయింట్స్ చూస్తే హర్యానా స్టీలర్స్ 2nd ప్లేస్ లో ఉంది, పునేరి పల్టన్ 3rd ప్లేస్ లో ఉంది. సో ఈ రోజున డిఫెన్స్ విషయానికి వచ్చేస్తే బాగానే ఆడారు, కానీ రైడింగ్ యూనిట్ కాస్త ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది ఈ రోజున. సూపర్ 10 సాధించాడు పంకజ్ అయితే సరిపోవట్లేదు, ఎందుకంటే ఈజీగా 6 to 7 ట్యాకిల్ పాయింట్స్ అయితే వదిలేశారు. అదే ఇక్కడ కొంప ముంచేటట్టుంది. ఇక్కడ సాధించారు, బాగానే ఉంది, కానీ ఆ లిటిల్ టూ లేటా. Please wait. యా వినయ్ అయితే ట్యాకిల్ చేశారు, కానీ అక్కడ డిస్కషన్ మొదలైంది. అంటే ఏమైనా రైడర్
టచ్ చేసే ముందు ఏమైనా డిఫెండర్ ఎన్లైన్ క్రాస్ అయ్యాడని చెక్ చేసుకుంటున్నారు, కానీ అక్కడ టచ్ అయితే జరిగింది. జరిగిన తర్వాతనే ఎన్లైన్ క్రాస్ అయ్యాడో డిఫెండర్, కాబట్టి రైడర్ అవుట్గా ప్రకటిస్తారు. Raider out. 1 point Puneri Paltan. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంటారు తను. వాళ్ళందరికీ కూడా ఇలా వేవ్ చేయడం, అందరి దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ ఇవ్వడము, సెల్ఫీలు దిగడం. షాదుల్ నిజంగా క్రౌడ్ ఫేవరెట్. Puneri Paltan. బయట ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడో కోర్టులో కూడా అదే విధంగా మ్యాట్ పైన సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, సాలిడ్ గా యాక్షన్ చేస్తాడు. ఒకవేళ మీ దగ్గర పాయింట్స్ ఉన్నప్పుడు, ఒకవేళ మీరు ఈక్వల్ గా ఉన్నప్పుడు, లేదా ఒకవేళ మీరు లీడ్ లో ఉన్నప్పుడు, ఈ మూడు పరిస్థితులు లేనప్పుడు ఖచ్చితంగా మీకు పాయింట్లు కావాలన్నప్పుడు ఇలా దువాడై కింద ఆడాలా? ఆడకూడదు కదా. Raider save. 1 point So- Haryana Steelers. మరి చూద్దాం ఇక్కడ 37-27 యాంకిల్ హోల్డ్ కి ప్రయత్నం. అండ్ నిజంగా మీరు బాక్ లైన్ మిడ్ లైన్ మధ్యలోంచి ట్యాకిల్ చేస్తే ఇలానే జరుగుతుంది. అంతే కదా శశి, అలాంటి పాయింట్స్ వస్తాయి. మంచి లీడ్ ఉంది కాబట్టి ఏ రిస్క్ చేసినా పర్లేదు హర్యానా స్టీలర్స్ కి. Raider out. అండ్ 10 పాయింట్ల లీడ్ లో ఉన్నారు, రైడర్ అవుట్. అలాంటి ట్యాకిల్ చేసినా కూడా రైడర్ అవుట్ అయ్యాడంటే పునేరి పల్టన్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ కనబడుతుంది. Please wait. మామూలు కాదు, హర్యానా స్టీలర్స్ ఆడితే అదోలా ఇదోలా ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు, కానీ ఈ రోజున అద్భుతంగా ఆడుతున్నారు. ఇవన్నీ ఇప్పుడే, కానీ ఫస్ట్ నుంచి ఇలా ఆడుంటే బాగుండేది కదా మల్లేష్. ఏ మాత్రం అనుకున్న తగ్గట్టుగా ఆడలేదు. రైడర్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. డిఫెన్స్ మాత్రం ఈరోజు కంప్లీట్ గా జీరో పర్ఫార్మెన్స్. అందుకే మ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 10 పాయింట్లతో విక్టరీ సాధించింది హర్యానా స్టీలర్స్. సార్ నాకు విషయం అర్థం కావట్లేదండి, 10 పాయింట్ల లీడ్ ఉంది, మీకు పోయేదేం లేదు, ఎందుకంటే ఆ 7 పాయింట్లు కూడా రావు. మన్ప్రీత్ ఈ రోజున విజువల్స్ ఆయన మీసం మెలిసే సీన్ వస్తే బాగుంటుంది అనుకున్నాను, అది రాలా.